अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तम् उपास्महे। वागीशाब्द्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याः स्युः तन्नमामि गजाननं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन्रापकथानादं को न याति परां गतिम्। यः पिबन् सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं मुन्दे प्राचेरसमकल्मषम्। गोष्पदीकृतवाराशं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं मुन्दे लीलात्मजम्। अंजनानंदनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षान्तारं वन्दे लङ्काभयङ्करम्। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निं जनात्मजायाः आदाय तेनेव दाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। श्रीराघवं दशरथात्मप्रमेयं सीतापतिं रघुवरान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं राममुनिशाचरविनाशकरं नमामि। माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवेशः सर्वस्वं मे रामचन्द्रो दयाळुः नान्यं दैवं नैव जाने न जाने। नमोस्तु रामाय सलक्ष्मणाय देवी च दिश्ये जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्रमानिलेभ्यो नमोस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः। शुक्लां ब्रह्मविचार सारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यां धकारापहाम्। हस्ते स्फाटिकबालिकां च दधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। चतुर्मुखमुखाम्भोजवनहं सवधूं मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती। శ్రీమద్ రామాయణ ప్రవచన పరంపరలో ఇది 4వది. అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది అని ఒక పాట ఉన్నది. అలాగే శ్రీమద్ రామాయణంలో అడుగడుగున బడి ఉంది. బడి అంటే మనకు ఒక గుణపాఠమును
ఒక నీతిని బోధింపజేసేది. శ్రీమద్ రామాయణములో అడుగడుగున సూక్తి సుధలు ఉన్నాయి, సుభాషితాలు ఉన్నాయి, అమూల్యమైన ఉపదేశములు ఉన్నాయి, సందేశములు ఉన్నాయి. ఈ విధంగా అడుగడుగున మనం గమనించుకుంటూ పోయినట్లయితే బోలెడన్ని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవచ్చు. నేను ఎక్స్టెంపో స్పీచెస్ డెలివరీ చేస్తున్నాను కాబట్టి ఒక టాపిక్ను కేంద్రంగా చేసుకొని దానికి అనుబంధం కలిగిన విషయాలని సీరియల్ ఆర్డర్లో పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకుని రావటం లేదు. రీడ్, చ్యూ అండ్ డైజెస్ట్. శ్రీమద్ రామాయణమును పలుమార్లు చదివి చెప్పి ఉన్న కారణం చేత దానిని శ్రవణం చేసుకుంటూ శ్రీరామచంద్రమూర్తి మనకు ఏమి స్ఫురింపజేస్తున్నాడో దానిని వాక్కు ద్వారా నేను ప్రకటన చేస్తున్నాను. అంచేది ఇక్కడ పునరుక్తి వచ్చిందే అని, ఇక్కడ అంతకు పూర్వం చెప్పిన దాంతో సంబంధం ఉన్నదా లేదా అని ఈ సందేహములతోనూ మరి ఒక విధంగా ఆలోచనలతోనూ థాట్ వేవ్స్ ఆర్ నాట్ స్ట్రీమ్లైన్డ్ అలాంటి భావనలకు లోను కాకుండా శ్రోతలందరూ నాకు సహకారం చేయగలరని నేను మనవి చేస్తున్నాను. ఎక్కడెత్తుకుంటే అక్కడే ముందడుగు వేయటానికి వీల్లేని మనోహరమైన సన్నివేశములు, చిన్న చిన్న వాక్యములలో చిన్న చిన్న పదములతో ఎంతో సందేశమునిస్తున్నటువంటి అద్భుతమైన గ్రంథరత్నం అది. దానిలో గుణై దాస్యముపాగత లక్ష్మణస్వామి అన్నగారిని అనుసరించి వెళ్ళవలను అని ధర్మశాస్త్రమును పాటించి అడవికి వెళ్ళలేదు. గుణై దాస్యముపాగత శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణముల చేత వశీకృతుడైపోయి అతనిని వదిలిపెట్టలేక ఆయనకు నేను దాస్యం చేసేటందుకు సిద్ధమై బయలుదేరాను సుమా అన్నాడు. అది అటువంటి అద్భుతమైన శీలము చరిత్రలు కలిగిన మహాపురుషుడు శ్రీరాముడు అంటే శ్రీరాముడు, మరొకడు ముల్లోకములను లేనే లేడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభువుకి మేల్ ఈగో అనేది లేదు. సీతాదేవి ఇదివరకు చెప్పుకున్నట్టుగా అరణ్యకాండలో శ్రీరామచంద్ర ప్రభువునకు సలహా ఇస్తుంది, హెచ్చరిక చేస్తుంది. మునులు వాళ్ళని సంరక్షణ చేయమన్నారు కదా అని వాళ్ళకు శత్రువులైన రాక్షసులందరినీ పరిమార్చడం నీకు భావ్యం కాదు. ఒక హింసాపూర్తి ఏర్పడి ధనుర్బాణాలు ఖడ్గములు ఉన్నాయి కదా అని వాటిని పదును పెట్టి కనిపించిన రాక్షసులను అలా పరిమార్చుతూ వెళ్ళావంటే చాలా దోషభూయిష్టమైన జీవితం గడిపినవాడు అవుతావు. అరణ్యవాసం, మునివ్రతం పాటించేందుకు మనం వచ్చాము. హింసాకాండ ప్రబలింపజేసేందుకు రాలేదు సుమా అని సీతాదేవి చాలా గట్టి హెచ్చరిక చేస్తుంది. అయితే అనిష్ట ప్రశాస్యతే, నువ్వు నాకు చెప్పచ్చావా అనలేదు శ్రీరామచంద్రుడు. మేలీగో అనేది ఆయన దగ్గర లేదు. ప్రేమాభిమానాలు ఎక్కడైతే ఉంటాయో హితైషులైన వాళ్ళ వాక్యమును చక్కగా ఆదరంతో గౌరవంతో స్వీకరిస్తారు. ఈ రోజుల్లో అత్యవసరంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి మన సమాజంలో బాగా కనిపిస్తుంది. పెద్దవాళ్ళు చెప్పడం మానేశారు, చిన్నవాళ్ళు వినటం మానేశారు. వాళ్ళు వినొచ్చారటయా అని ముందుగానే అంటున్నారు పెద్దవాళ్ళు. అంచేత అనిష్ట ప్రశాస్యతే అనుశాస్యతే. ఎవడి మీద మనకు ఇష్టం లేదో వాడిని మనం పట్టించుకోవసరం. వాడి మీద నీకు ఇష్టం ఉన్నది, వాడు నీకు చాలా ప్రియమైన వాడు, నీవు అతనికి హితైషివి అయ్యే పక్షంలో తప్పకుండా నాయన అక్కడ జాగ్రత్త, ఈ పొరపాటు పని చేయబోతున్నావు, నువ్వు మేలుకోవాల్సింది, సంఘటన రాబోతున్నది, తప్పించుకోవాలి అని హెచ్చరిక చేస్తారు పెద్దవాళ్ళు. ముందుగానే సంఘటన నుండి అతన్ని సంరక్షణ చేస్తారు. అలాంటి సౌపదేశములిచ్చే పెద్దలు కరువైపోతున్నారు.
ఈ నెక్స్ట్ జనరేషన్ చూశారు, వాళ్ళు వింటారా పెడతారా అని ఈ మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి తప్పితే కలగజేసుకుని హితమును నేర్పేటువంటి పెద్దవాళ్ళు కరువైపోతున్నారు. అనిష్ట ప్రశాస్యతే అని అడిగారు కూడా సభలో. మరి మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి అక్కడ స్త్రీలను కించపరుచినట్టుగా ఉంటున్నది కదా అంటే చాలా పొరపాటు మాట అది. ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ కాంపిటీషన్ అనేది ఎంతవరకు ఉన్నదో అంతవరకు మనుషులకి పరస్పరము ద్వేషము, అసూయ, ఒకరిని చూసి ఒకరి భయము, సందేహం, అనుమానించడం ఇలాంటివి వస్తాయి. ఎక్కడైతే అత్యంతము విశ్వాసము, శ్రద్ధ చోటు చేసుకుంటాయో అక్కడ అమితమైన ప్రేమతో ఒకరినొకరు తిన్నగా అర్థం చేసుకుంటారు. ఆ ప్రేమావేశంలో సేవ చేద్దాం అనిపిస్తుంది. సేవాధర్మ పరమగహన యోగినామప్యగమ్య అన్నాడు భర్తృహరి. ఆసుతుష్యతి అథోక్షజ, సేవాధర్మం చేత నేను త్వరగా సంతోషిస్తానన్నాడు భాగవతంలో శ్రీకృష్ణస్వామి. అందుచేత ప్రేమ దాస్యము అనేవి రెండు ఎప్పుడూ కలిసి ఉంటాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, నీ మాట నేను ఎందుకు వినాలి, నా మాటలు ఎందుకు అనకూడదు, ఈ పోటీలు పడటం అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రేమాభిమానాలు, హితైషిత్వము, పరస్పర సహకారం అనేవి కనిపించకుండా పోతున్నాయి. నహి అనిష్ట ప్రశాస్యతే, నీవు నిజంగా హితైషి అయితే నీకు ప్రియమైన వాడిని హెచ్చరిక చేసి తప్పుడు దోవన వెళ్లకుండా సంరక్షణ చేసి తీరుతావు. నువ్వు ఎవడి మీదైతే నీకు ఇష్టం లేదో వాడిని నువ్వు పాడు చేయడానికి సిద్ధమవుతున్నావు అని అర్థం. సీతాదేవిని మెచ్చుకుంటున్నాడు రామస్వామి. నా మీద నీకు ఇష్టం ఉన్నది కాబట్టి నువ్వు హెచ్చరిక చేశావు, తప్పు లేదు అన్నాడు. కాబట్టి ఇది రత్నాలు మూటగట్టే అమూల్యమైన ఉపదేశం. గుణై దాస్యముపాగత, శ్రీరామచంద్రస్వామి గుణమరుకు నేను పరవశయనానంటాడు లక్ష్మణస్వామి. ఏమిటి గుణం అంటే ఇదే. ఏమిటా గుణం? మేలీగో లేకపోవటము, నేను పెద్దన్న కానీ నా మాట చెప్పినట్టు నువ్వు వినాలి అని సుపీరియారిటీ కాంప్లెక్స్తో లక్ష్మణస్వామిని పీడించుకు తిండే శ్రీరాముడు. ఉదాహరణకి సీతాదేవిని వదిలిపెట్టేసి లక్ష్మణస్వామి అన్నగారిని వెతుక్కుంటూ అడవిలో పడి వస్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రామచంద్రుడిని కలుసుకుంటాడు లక్ష్మణుడు. అయ్యో ఇలా వదిలేసి ఇచ్చేసేమిటి మీ వదిన గారిని అంటాడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ జరిగిన వృత్తాంతం ఉందో అనిపిస్తాడు. అనరాని మాటలు అన్నదే మా వదిన, నేను అక్కడ ఉండలేకపోయినా అన్నాడు. అయ్యో పాపం, అట్లా ఎందుకు చేసాం, అంతే ఒక్కసారి అన్నాడేమో తప్పితే రెండవసారి నీ వల్లనే నేను దుఃఖాక్రాంతుడినైనా, నీ వల్ల నేను భార్యను పోగొట్టుకున్నాను, నువ్వు సీతను వదిలిపెట్టి రావటం తప్పు సుమా అని లక్ష్మణుని వేధించుకు తినటం కానీ, పల్లెత్తు మాట అనటం కానీ మనము శ్రీమద్ రామాయణంలో ఎక్కడ చూడటమే లేదు. ఎందువల్లంటే ఆయన కళ్యాణ గుణములు అటువంటివి. అహింసారతి రక్షుద్ర ఘృణి సత్యపరాక్రమ. అక్షుద్ర నీచ స్వభావము ఆయన దగ్గర లేదు. ఇది మీన్ మైండెడ్ ఫెలో అయితే ఎప్పుడు రంపాన్ని పెడతాడు. సీతాన్వేషణ చేస్తున్నంతకాలం లక్ష్మణస్వామి సూటిపోటు మాటలతో అంటూనే ఉంటాడు. మరి ఒక నీచ స్వభావుడు అయితే లక్ష్మణ్ యొక్క క్లిష్టమైన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు మహానుభావుడు. ఆ ఉదార స్వభావం గల పుణ్యచరిత్రుడు, పుణ్యశ్లోకుడు శ్రీ లక్ష్మణస్వామిని క్షమించేశాడు. అది కళ్యాణ గుణం అంటే. గుణై దాస్యముపాగత అంటే అటువంటి కళ్యాణ గుణములు కలవాడు కాబట్టియే లక్ష్మణస్వామి అన్నగారిని వదలలేకుండా వచ్చాడు. మేలీగో అనేది లేకుండా, తను అపార్థం చేసుకోకుండా తన ప్రేమతో చూసేవాడు కాబట్టియే సీతాదేవి 14 సంవత్సరములు అరణ్యవాసం ఆయనతో పాటు చేయగలిగింది. ఇటువంటి అద్భుతమైన కళ్యాణ గుణములు గల మహావీరుని చరిత్రాన్ని మనము అక్కడక్కడ స్పృశించుకుంటూ ముందడుగు వేస్తున్నాం.
లోకవృత్తమును మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఇది శ్రీమద్ రామాయణం ఇతిహాసం కాబట్టి. లోకవృత్తం ఏమిటంటే ఫలాని సందర్భంలో ధర్మశాస్త్ర విషయకమైన సందేహం వస్తుంది. ఆ విషయం వచ్చినప్పుడు వేదోఖలో ధర్మములు అని చెప్పేసి వేదం ఏం చెప్పింది చూద్దామంటే వేదార్థం అందరికీ వశంలో ఉండదు. ఏ వేదం 4 వేదాలు, ఒక్కొక్క వేదంలో 4 భాగాలు, సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తులు. నీవు అనుకున్న ధర్మ సందేహం దానికి సమాధానం ఉంటుందో ఉండదు. అంచేతనే మనుస్మృతి మొదలైన ధర్మశాస్త్రాలను విచారించాలి. అవైనా మనకు అందుబాటులో ఉండొద్దు, తెలిసిన వాళ్ళైనా దొరకవద్దు. ఎందుకు ఉదాహరణ చెబుతున్నానంటే, దశరథ మహారాజు స్వర్గానికి వెళ్ళిపోయినాడు. శ్రీరాము సీత రామ లక్ష్మణులేమో అరణ్యంలో ఉన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి త్వరగా భరతుని కోసం కబురు పెట్టాడు. భరతుడు శత్రుఘ్నుడు వచ్చారు. ఆ భరతుని చేతనే ఈ అపరకర్మలు, దహన సంస్కారం మొదలైన వాటిని నిర్వర్తింపజేశారు వశిష్ఠుల వారు. దీన్ని బట్టి ఏమి నేర్చుకోవాలి మనం? సమయం అమితమైన మూల్యం కలదు. ఆ ద్వాదశ కర్మలలో పితృమేధం ప్రకారం దేన్ని సేవల్లో ఆ సమయం దాటిపోకుండా వీలైనంత త్వరలో దాన్ని ముగించడం ప్రధానం. కానీ అన్నగారు రాలేదని కూర్చోకూడదు. ఈ రోజుల్లో అసందర్భ పనులు చాలా జరుగుతున్నాయి, చూస్తున్నాను. కాబట్టి ఆర్తితో చెబుతున్నాను నేను. సమయానికి ప్రాముఖ్యం ఇవ్వకుండా వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వటం, సెంటిమెంటు, సింపతి, సూపర్స్టిషను, వీటిని పుచ్చుకొని పెద్దన్నగారు చేయాలి కర్మ, భరతుని చేసి చేయించడం ఇట్లాగా అయితే ఆపండి, రాముని వారిని తీసుకురండి అని అనేవారు కొందరు. కాదు, భరతుడు చేసిన పనికి వస్తుంది అనేవారు కొందరు. సందేహాలు వెలిపించేవాళ్ళు. నానా రభస అవుతున్నాయి ఈ సంసారాల్లో. శ్రీమద్ రామాయణ ఇతిహాసంలో నేర్చుకోవాల్సింది లోకవృత్తం. లోకవృత్తంలో మనం ఏం నేర్చుకోవాలంటే, ఏ వైదిక క్రియాకలాపం ఉందో ఆ కర్మ ఆచరణనే అతి ప్రధానం. కర్మ ఎప్పుడు ఆ కాలాన్ని అనుసరించుకుంటుంది. వైదిక కర్మ క్రియాకలాపం అంతా అది వెంటనే తెల్లవారు లేస్తే పంచాంగం తీయవలసిందే. కాబట్టి దాని పద్ధతి ప్రకారం వెంటనే, ఇది కర్మభూమి కాబట్టి కర్మను ఆచరించడం ప్రధానము, కర్తృభూమి కాదు. ఎవడు చేశాడనే తర్వాత కర్మభూమిలో కర్మాచరణం ప్రధానం. కాబట్టి అక్కడ వశిష్ఠుల వారి ఆదేశం ప్రకారం భరతుని పిలిపించేసి అతని చేతనే ఈ పితృమేధం ప్రకారం చేసిన అపరకర్మలను నిర్వర్తింపజేశారు. ఇలాంటి ముఖ్యమైన విషయములను మన శ్రీమద్ రామాయణం నుండి గుణపాఠంగా నేర్చుకోవాలి. లేని పక్షంలో కథలుగానే వెళ్ళిపోతుంటాయి, శ్లోకాలుగానే ప్రతి పదార్థాలు చెప్పుకుంటూ వెళ్ళిన దానివల్ల జీవితానికి ఒరిగే కృతార్థత చాలా తక్కువ. మొన్న అంతఃకరణ ప్రవృత్తిని గురించి చెప్పుకున్నాం. కాళిదాస మహాకవి అంతటి వాడు వాల్మీకి రామాయణం చదువుకుని నేర్చుకున్నాడు. అంతఃకరణ ప్రవృత్తి, సత్పురుషులైన వాళ్ళకి అంతఃకరణం యొక్క ప్రవృత్తి అది ప్రమాణం అవుతుంది. పరిశుద్ధమైన అంతఃకరణం గలవాళ్ళు తన మనస్సును తమకు తాము పరీక్ష చేసుకున్నట్లయితే ఏ సమాధానం వస్తుందో దానిని గమనించి దాని ప్రకారం నడుచుకుని కృతార్థులవుతారు సుమా అన్నారు. తిరుపతిలో చూశాను నేను. చెంబై భాగవతారని పెద్ద సంగీత విద్వాంసుడు. ఆయన గురువారి యొక్క పరమభక్తుడు. ఎవరో క్షుద్ర ప్రయోగాలు చేస్తే ఆయనకి మాట పడిపోయింది. సంగీతం ఎలా గానం చేయగలడు ఆయన? నోరు మెదలపలేకపోతున్నాడు, వాక్కు రావటం లేదు. ఈ క్షుద్ర ప్రయోగముల చేత అతను దుర్బద్ధుడైపోయినాడు, బాధితుడైపోయినాడు. అప్పుడు ఎలాగని చెప్పేసి అందరూ చింతాక్రాంతులైతే ఆ మహానుభావుడు కాగితం మీద రాసి చెప్పాడు, నా హృదయం లోపల గురువాయూరప్ప నాకు సమాధానం చెబుతున్నాడు.
ఎక్కువ రోజులు బాధ ఉండదు, 40 రోజుల తర్వాత నీకు విముక్తి కలుగుతుందని గురువారప్పని నేను నమ్ముకున్నాను, ఆ స్వామిని సంరక్షణ చేస్తాడని కాగితం మీద రాసిచ్చారు. అలాగే ఆ చెప్పిన పీరియడ్ 40 రోజులు ఎంతో వెళ్ళిపోగానే ఆయనకి ఆ క్షుద్ర శక్తి యొక్క ప్రయోగము దానంతర అది ఉపశమించింది. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మనకు సంజ్ఞలు చేస్తూ ఉంటాడు. అంతర్యామి, యమనం అంటే నిర్బంధం చేసేవాడు, అడ్డు పెట్టేవాడు అని అర్థం. ఏమిడు అడ్డు పెట్టే? అబద్ధాలేటప్పుడు, ఆడేటప్పుడు, మోసం చేసేటప్పుడు, చేయకూడని పని చేసేటప్పుడు ఏదో ఒకటి మన్ని అడ్డు పెడుతున్నట్టుగా లోపల సంజ్ఞ కలుగుతూ ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేసి ముందడుగు వేసేవాళ్ళు దుర్మార్గులు అవుతున్నారు, దాని ప్రకారం జాగ్రత్త పడి నడుచుకునేవాళ్ళు సత్పురుషులు అవుతున్నారు. ఇది మా శ్రీమద్ రామాయణంలో మనకు కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఆంజనేయ స్వామి శ్రావణాసురుని యొక్క అంతఃపురమును పరిశీలన చేస్తున్నాడు. అంతఃపుర కాంతలు నిద్రావస్థలో ఉన్నారు, పవిడి తెంగులు జారిపోయి ఉన్నాయి. అలాగే అనేక విధములైన వికృత రూపములలో వాళ్ళు ఉన్నారు. ప్రసుప్తస్య నిరీక్షణం, పరస్త్రీలను ఈ విధంగా ఈ పరిస్థితుల్లో చూడటం నేను తప్పిదం చేస్తున్నానే అని ఆంజనేయ స్వామికి కొంచెం ఒక శంక కలిగింది. మళ్ళీ మనస్సు మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే, తనకు తానే ఆ మహానుభావుడు సమాధానం చెప్పుకున్నాడు. స్త్రీషు దృశ్యంతే, సీతాదేవిని వెతికేటందుకు నేను వచ్చాను కదా. ఎప్పుడైతే అంతఃపుర కాంతలలో సీతాదేవి ఉండబోతున్నా నేను అన్వేషణ చేస్తున్నప్పుడు అన్వేషణ మీదే నా చూపు ఉన్నది, కానీ నహిమే పరదారాణం దృష్టి విషయవాసి వృత్తిని, పరస్త్రీల మీద వ్యామోహంతో నా చూపు పడలేదు కదా, వాళ్ళని చూడటం వల్ల నా మనస్సులో వికారం కలగలేదు కదా, అంచేత నేను చేసే పనులు తప్పులేదు. నేను అడవిలో వెళ్ళి ఆ జంతువుల్లో నేను సీతాదేవి ఇలాంటి పతివ్రతను వెతకలేను కదా. స్త్రీని వెతికేటందుకు వచ్చినవాడు స్త్రీలలోనే అన్వేషణ చేయాలి. కాబట్టి నాకు విషయవాసన దూషితమైన మనస్సు లేదు, కాబట్టి నేను చేసే పని తప్పు పని కాదు అని తను తాను సమర్థించుకున్నాడు. ఎందుకంటే శతాహి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ. దీన్ని చక్కగా అవగాహన చేసుకున్నవాడై కాళిదాస్ మహాకవి శాకుంతలంలో చక్కగా దీన్ని వాడుకున్నాడు. అందుకని వాల్మీకి మహర్షి జోహార్లు చెప్పి అథవా కృతవాగ్ద్వారే వంశేస్మిన్ పురసూరిభి మనో వజ్రసముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతి అని మహాకవి చెప్పుకున్నాడు. కాబట్టి అంతఃకరణమును పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే దాని సంజ్ఞల ప్రకారము ఇంట్యూషన్ అంటారు, దాని ప్రకారం నడుచుకున్నట్లయితే మనం తప్పు మార్గంలో వెళ్ళలేము. ఆ పరిశుద్ధమైన అంతఃకరణమునందు ఈశ్వరుడు ఉండి మనకు యుక్తాయుక్తములను తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ధియో ధర్మాదిగోచరా అనే గాయత్రి మంత్రార్థం ఇదే. కాబట్టి శ్రీమద్ రామాయణము గాయత్రి మంత్రముతో పనివేసుకుని ఉన్నది అని చెబుతారు పెద్దలు. దానికి తార్కాణంగా మనము కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోగలం. మరి ఒక ఉదాహరణ ఏమిటంటే సుందరకాండలోనే ఆంజనేయ స్వామి సీతాదేవి సంభాషణం చేసుకున్న సందర్భంలో ఆంజనేయ స్వామి చనువుతో నెమ్మదిగా అమ్మవారి దగ్గరికి చేరుతున్నాడు. దగ్గరికి చేరే సందర్భంలో పాపం ఆమె బాగా దెబ్బతిన్న హృదయం కాబట్టి వీడు రావణాసుడై ఉంటాడు. కపట రూపంలో అక్కడ సన్యాసిగా వచ్చి నన్ను లావనెత్తుకొచ్చాడే, అలాగే రావణాసుడు మళ్ళీ
వాన రూపంలో వచ్చాడేమని పాపం భయభ్రాంతురాలైపోయింది అని శంకించి, రాక్షసుడా, వాన రూపంలో వచ్చాను, జాగ్రత్త, తప్పు ఇది అంటాం మొదలుపెట్టింది. కాదమ్మా తల్లి అని చెప్పి ఆంజనేయ స్వామి శిరస్సు నెత్తిన అంజలి ఘటించిన వాడే ఆమెను ఓదార్చుతూ నెమ్మదిగా మంచిగా మాట్లాడుతుంటే, మనసో హి మమ ప్రీతి ఉత్పన్న తవ దర్శనాత్. నిజమే ఆయన, నువ్వు నా రాముడు పంపగా వచ్చిన దూతవే. ఎందువల్లంటే నిన్ను చూడటం వల్ల నా మనసుకి సంతోషం కలిగింది. నీవే మరో పరాయి వాడివి, రాక్షసుడు అయి ఉంటే చూడగానే నా మనస్సు నాకు చెప్పి సంక్షోభం చెలరేగేది నా హృదయంలో. లేదు, అలాంటిదేం లేదు. కాబట్టి మనసో హిమ ప్రీతి ఉత్పన్న తవ దర్శనాత్ అని సీతాదేవి మళ్ళీ తను తాను సంభాళించుకుంటున్నది. ఈ విధంగా శ్రీమద్ రామాయణంలో అంతఃకరణము పరిశుద్ధమైన అంతఃకరణ సంరక్షణం చేసుకోవాలి సత్పురుషులైన వాళ్ళు. అతి సూక్ష్మమైన సుకుమారమైన సంజ్ఞను, ఇంగితమును, సిగ్నలు ఇస్తూ ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ అనేది సైకాలజీలో చెబుతారు. దానిని గమనించి దాన్ని అభ్యాసం చేసుకున్నవాడు సత్పురుషుడు అవుతాడు. అంతకు భిన్నమైన ప్రవృత్తి గలవాడు దుష్టుడవుతాడు. ధర్మమునకు ఏమిటి లక్షణం ఉన్నారు? మనకు శాస్త్ర గ్రంథంలో చదివాను. ఏ కర్మను ఆచరించడం చేత మరణం తర్వాత నీకు ఉత్తమలోకమును సంపాదించి పెట్టగలిగిన ఓ పుణ్యము, ఒక అపూర్వము, ఓ సంస్కారము హృదయాంతర్గతంగా ఏర్పడుతుందో దానిని ధర్మం అన్నారు. దానికి అదృష్టం అని పేరు పెట్టారు. ఏ పుణ్య సంస్కారం సత్కర్మాచరణం వల్ల వస్తుందో అది అదృష్టము. పుణ్యాపుణ్యములు అదృష్టములు కాబట్టి దానికి అపూర్వం అని పేరు. అంతపూర్వం లేనిది అది. ఆ అపూర్వమును సృష్టించేటువంటి సత్కర్మాచరణం వల్ల వచ్చినటువంటి సంస్కారమును ధర్మం అంటారు అని నిర్వచనం చేశారు ఒక శాస్త్ర గ్రంథంలో. కాబట్టి చీటికి మాటికి సందేహం వస్తూనే ఉంటుంది. విస్పష్టం చేసుకుని ధర్మం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటము, దాని లక్షణం గమనించటం, యథాశక్తి సాధనం చేయటం, ధర్మ మార్గమును అవలంబించటం, ఇవి చాలా చాలా అవసరంగా ఉన్నాయి ఈ కాలపు సమాజంలో. కబుర్లు చెప్పటము, వినటం, వదిలివేయటం కాకుండా శ్రీమద్ రామాయణమును మనము మరల స్వానుభవం ప్రకారము అవలోడనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ నొక్కి చెబుతున్నాం మనం. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం ఈ మహాభారతంలో శ్లోకానికి కూడా ఇదే తాత్పర్యం. గుహాయం అనగా హృదయ గుహయందు. హృదయ గుహయందు ధర్మం అనేది సంరక్షింపబడి ఉన్నది, సురక్షితంగా ఉన్నది. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. కాబట్టి దీన్ని హృదయ గుహయందు సంరక్షింపబడి ఉన్న గోప్యంగా ఉన్నటువంటి తత్వాన్ని సూక్ష్మంగా పరిశీలించిన వాళ్ళై, గమనించిన వాళ్ళై, దాని ఆజ్ఞ ప్రకారము నడుచుకున్న వాళ్ళు ధర్మవర్తనులు అవుతారు. ఈ సొగసైన అంతరార్థమును గాయత్రి మంత్రార్థమై ఉన్నది కాబట్టి దీనిని అనేక స్థలములలో మనకు అందంగా విశదం చేసి అనుగ్రహించున్నటువంటి మహా ఉగ్రంథము శ్రీమద్ వాల్మీకి రామాయణం. ఈ సందర్భంలో మనం ఇంకా ఒక అద్భుతమైన సన్నివేశాన్ని కిష్కింధాకాండలో ఉన్నదాన్ని చెప్పుకోబోతున్నాము. ఇవాళకి శ్రీరామచంద్రమూర్తిని స్మరణం చేసుకుంటూ మంగళాశాసనం చేస్తున్నాం. ఉపనయతు మంగళం సకల జగన్మంగళాలయ శ్రీమాన్
ದಿನಕರ ಕಿರಣ ನಿಬೋಧಿತ ನವನಲಿನದಳೆ ಕ್ಷಣೋ ರಾಮ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಶ್ರಿತಪಾರಿಜಾತಃ ಸಮಸ್ತಕಲ್ಯಾಣಗುಣಾಭಿರಾಮಃ ಸೀತಾಮುಖಂಭೋರುಹಚಂಚರೀಕಃ ನಿರಂತರಂ మంగళమాతనోతు. స్వస్తి ప్రజాభ్యః.